శుభోదయం మిత్రులారా, వార్తా కథనాపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణలో ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆందోళనగా ఉంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే మరి ఇక్కడ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, రేవంత్ రెడ్డిని మరి పీఠం మీద కూర్చోబెడితే మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఆగం చేసిందని చెప్పి ఆవేదన ఏదైతే వ్యక్తం చేసిందో ఆయన ఆవేదన వెనకాల ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ఆయన ఆవేదనకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కారణం. ఒకవైపు టెండర్ల కోసం పోట్లాటలు, మరోవైపు ఆధిపత్య పోరు, మరోవైపు మధ్యలో మంత్రుల మధ్య ఇతర శాఖలలో జోక్యం చేసుకుంటున్నారని చెప్పి ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నారని చెప్పి అదేవిధంగా మరి ఇక్కడ ఒక మంత్రిని ముందర పెట్టి వెనుక ఉండి ఇంకో మంత్రి నడిపించడం, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద కూడా పట్టు లేకుండా ముఖ్యమంత్రి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, అదే మరోవైపు ఏకంగా సాక్షాత్తు మంత్రి కుమార్తెనే మరి ముఖ్యమంత్రి మీద ఆయన కుటుంబం మీద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఏకం కావడం, ఇదంతా కూడా ప్రజల లోపల మరి ఇక్కడ పంచక తినడానికి అందరూ సిద్ధమైందని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ, విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ నిన్నటి రోజున ఒక ఐఏఎస్ అధికారి మరి ఇక్కడ ఏదైతే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం మరి ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే ఆయన వ్యక్తిగత కారణాలతోటో లేదంటే ఇతర అంశాలతోటో ఆయన పదవి ఏదైతే స్వచ్ఛంద పదవీ విరమణ చేయలేదు, ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ వెనుక మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఏదైతే ముఖ్య నేతకు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రికి మధ్యలో నలిగిపోయి ఆయన పదవి విరమణ చేసినట్టుగా, మరోవైపు ఆ మంత్రి ఆయన స్వచ్ఛంద పదవి విరమణను యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి సిఎస్ కు లేఖ రాయడం, ఆయన మీద శాఖాపరంగా చర్యలు తీసుకోవాలి, ఆయన మరి ఏదైతే ఆయన బాధ్యతలను విస్మరించిందని చెప్పి కూడా తీవ్ర పదజాలంతో ఆయన లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. అంటే మంత్రుల మధ్య పంపకాల్లోనే కాదు, అధికారులు కూడా ఏ విధంగా నలిగిపోతా ఉన్నారు ఈ మంత్రుల మధ్య అనేది ఆ ఐఏఎస్ అధికారి రిజ్వీ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా ఉదంతం ఇక్కడ మరి తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పి చెప్పక తప్పదు. మరోవైపు రవాణా శాఖకు సంబంధించిన చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ పోస్టులు మరి పెద్ద ఎత్తున అందులో అవినీతి జరుగుతూ ఉన్నది, వాళ్ళు ఏదైతే లంచాలు వసూలు చేస్తా ఉన్నారని ఏసీబీ దాడులతోటి నిత్యం ఆ చెక్ పోస్టుల వద్ద మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఏసీబీలకు చిక్కడం, కేసులు నమోదు అవడంతో ఏకంగా చెక్ పోస్టులు తొలగించారు. అంటే మరి అక్కడ ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది, ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి ఏ మేరకు పేరుకపోతా ఉందో మరి దీని ద్వారా తెడతెలమవుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెక్ పోస్టులు మూసేయాలని చెప్పి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాలని చెప్తే జూన్ లో మంత్రివర్గ విస్తరణలో తీర్మానం చేసిరు చెక్ పోస్ట్ తొలగించాలని చెప్పి. దాని మీద జీవో వచ్చి 2 నెలలైనా ఇప్పటివరకు చెక్ పోస్ట్ తొలగించలేదు. కానీ ఈ అవినీతి పెద్ద ఎత్తున మరి ఇక్కడ వెలుగు చూడడంతో ఆ చెక్ పోస్టులు తొలగించడం కూడా ప్రభుత్వానికి మరక అంటిందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఇక్కడ సందేట్లో సడేమియా అన్నట్టు ఈ వ్యవహారంలో శ్రీధర్ బాబు మంత్రి పేషి ఏదైతే ఉన్నదో ఐటీ పేషి అడ్డాగా చేసుకొని 1,77,00,000 వసూలు చేసినా కూడా ఇదంతా ఏదైతే గందరగోళం జరుగుతూ ఉన్నదో దీని నుంచి మాత్రం శ్రీధర్ బాబు మరక అంటకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఆయన శాఖలో జరిగిన అవినీతికి ఆయన బాధ్యులు కాదా అంటే ఆయన ఓఎస్డి తోటి ఇది పాతగా జరిగింది, ఆ ఘటన పాతది అంటాడు. 4 నెలల క్రితం జరిగితే మరి ఆ ఘటన ఈయనకు సంబంధం ఉండదా? 4 నెలల క్రితం జరిగితే పాతదట, పాతదైతేంది ఏమన్నా పోయినా ప్రభుత్వంలో జరిగిందా? మరి దీన్ని అంతా కూడా ఆ ఘటన పాతది అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చి గత ప్రభుత్వ హయాంలో జరిగితే మేమేదో వెలుగు తీసినామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేసిండు. ఆయన అనుచరులు అయితే ఒక అడుగు ముందుకేసి మరి ఇక్కడ అది బీఆర్ఎస్ హయాంలో జరిగిందంటాడు. ఇంకొకడు ఎవడో మాజీ సర్పంచ్ అట, ఆ కుక్క గాడిద కొడుకు మాట్లాడతాడు. దీన్ని వెలుగులోకి వస్తే అది ఏంటిదో తెలియని జర్నలిస్ట్ అవుతానని, అరే కుక్క, అరే గాడిద, నీకు తెలియదురా విధవా, అది ఇక్కడ ఏదైతే మీ ఐటీ మినిస్టర్ ఆయన ఛాంబర్ లో జరిగిందిరా కుక్క, ఆ ఓఎస్డి పేరు చెప్పుకొని చేసిండ్రా, దీనికి ఎవరు బాధ్యత వహించాలరా కుక్క అని చెప్పి మరి మేము నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలాంటి కుక్కలు ఎన్ని కాపలా కాసినా కూడా మరి రాబోయే రోజులలో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ నీచ చరిత్రను ఎక్కడికక్కడ చూస్తా ఉన్నారు. ఈ కుక్కలు ఎంత కావాలి కాసినా ఇలా కుక్క కావాలి అవుతుందని చెప్పి గమనించాలని కోరుతా ఉన్నాం. ఇక మా వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం, వరంగల్ యూనిట్ పై యూత్ కాంగ్రెస్ దాడి, కట్టెల జెండాలతో వచ్చి పెట్టరైన కార్యకర్తలు నిజాలు రాసినందుకు దుర్భాషలాడుతూ వీరంగం. ఇది కాంగ్రెస్ నైజం.
ఏదైనా ఉన్నట్టుగా చెప్తే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. నిజమైతే మరి ఇక్కడ మీ మీద వ్యతిరేకత వస్తుంది, అబద్ధం అయితే మీ మీద ఎవడైతే మరి కావాలని కట్టగట్టుకొని ఆరోపణలు చేస్తా ఉన్నారో ఆ నష్టం వాళ్ళకే జరుగుతుంది. మీరు ఈ విధంగా దాడులకు పాల్పడతా ఉన్నారు అంటేనే ఎంత అసహనం ఉన్నది. మీరు చేసే దౌర్జన్యాలను ఎవరు ప్రశ్నించద్దని చెప్పి ఇది వరంగల్ అయితేంది, మరి కరీంనగర్ అయితేంది, పెద్దపల్లి అయితేంది, అంతటా కూడా ఇదే విధంగా ఉన్నది. మరి ఒక్కొక్క కుక్కలు మరి ఇక్కడ ఏదైతే నిజాలని చెప్తే దానికి సమాధానాలు చెప్పాల్సింది పోయి ఉల్టా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆ కుక్కల మాటలన్నింటినీ కూడా, ఆ గాడిద కొడుకులు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. కలంపై కత్తి కట్టడం అత్యంత దుర్మార్గం. నమస్తే ఆఫీస్ పై కాంగ్రెస్ గూండాగిరి దారుణం. ప్రజా సంఘాలు మీడియా ప్రముఖుల ఖండన. బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్. ఎవరు చేస్తారు కఠిన చర్యలు? టాప్ టు బాటం అందరు దొంగలే ఉన్నారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటా ఉంటే ఇంకా ఎవరు ఈ ప్రజల కోసం ఆలోచించేటోళ్ళు, ఎవరు మనం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని మరి కోరుకునేటోళ్ళు ఎవరు, ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటోళ్ళు ఎవరు? అందరూ దొంగలే ఉన్నారు. కాబట్టి ఇక దానిలో అది ఆశించడం మరి ఏదైతే అత్యాశ అవుతుంది. ఇక కార్కే ముస్లింల ఓటు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ దే గెలుపన్న 50.5% మంది, కాంగ్రెస్ పార్టీకి 27.9% మద్దతు. అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 55.1% మంది మద్దతు బీఆర్ఎస్ కే. సీఎం గా కేసీఆర్ కావాలి. బీఆర్ఎస్ తోనే నగరం అభివృద్ధి. బిలియన్ కనెక్ట్ నిర్వహించిన మైనార్టీ సర్వేలో వెల్లడి. మరి ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికి ఎంఐఎం తోటి అక్రమంగా జట్టుకట్టినటువంటి కాంగ్రెస్ ముస్లిం ఓట్లు మాకే పడతాయని చెప్పి ఏదైతే విరవీగుతా ఉన్నదో, నిన్నటి రోజున బిలియన్ కనెక్ట్ అనే మరి ఒక సర్వే చేసి మైనారిటీ వాళ్ళ మీద సర్వే చేస్తే 50.5% మంది బీఆర్ఎస్ కే పట్టం కడతామని చెప్తే కేవలం 27.9% మంది మాత్రమే ముస్లింలు మేము కాంగ్రెస్ కోటేస్తామని చెప్పారట. మరి ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో భారీ పరాభవం తప్పదు. ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ను నెత్తిలో పెట్టుకొని చూసి కాంగ్రెస్ కు జాకీలు పెట్టేటువంటి పత్రిక ఏబిఎన్ ఛానల్ నిన్న రోజున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాన్ని ప్రచురించింది. రేవంత్ పట్టుకోల్పోతా ఉన్నాడు. అదేవిధంగా రేవంత్ మాటను ఎవరు కూడా లెక్క చేయడం లేదు. మంత్రులు వాటాల పంపకాల కోసం రోడ్ల మీద పడి కొట్లాడుకుంటా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున డిబేట్ పెట్టింది. దాంతో కాంగ్రెస్ ప్రతిష్ట ఎంత దిగజారిందనేది సొంత ఛానలే చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ విఆర్ఎస్ వెనుక బిగ్ భాగవతం. హాలోగ్రామ్ 2D బార్కోడ్ లేబుల్స్ ప్రింటింగ్ టెండర్లపై వివాదం. పాత కంపెనీకి కట్టుబెట్టేలా బిగ్ స్కెచ్. అడ్డుపడ్డ మంత్రి జూపల్లి. అనుకూల కంపెనీకే టెండర్లు దక్కాలని అధికారులపై పెద్దల ఒత్తిడి. మద్యం సీసాలపై వచ్చే కమిషన్ల పంపకాలు నేతల మధ్య కొట్లాట. ఇరువైపుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన రిజ్వీ మరో 3 ఏళ్లు భరించే శక్తి లేదంటూ వీఆర్ఎస్ కు దరఖాస్తు తిరస్కరించాలని సిఎస్ కు స్వయంగా లేఖ రాసిన మంత్రి జూపల్లి అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే ఆధిపత్య పోరు, నాది నడవాలంటే నాది నడవాలని, మరి అదే విధంగా లేబుల్లు హాలోగ్రామ్ల ప్రింటింగ్ కు సంబంధించిన టెండర్ల విషయంలో ఇది కూడా టెండర్లదే. మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కొండ సురేఖలు కొట్లాడుకున్నారో మేడారం టెండర్ల కోసం, ఇది హాలోగ్రామ్ టెండర్ల కోసం మరి ఇక్కడ ముఖ్య నేత అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి మా వాళ్ళకి కావాలని కొట్లాడుతూ ఉంటే ఆ ఒత్తిడి భరించలేక ఇంకో 3 ఏళ్ళు నేను భరించలేను అని చెప్పి స్వచ్ఛంద పదవి విరమణ చేసిండు. దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోస్టుకు సీనియర్ ఐఏఎస్ మరి ఇక్కడ స్వచ్ఛంద పదవి విరమణ కోసం రాజీనామా చేసిండు అని అంటే మరి ఇక్కడ ఆయన ఏ విధంగా ఒత్తిడికి లోనైతా ఉన్నాడు, ఏ విధంగా అవినీతి చోటు చేసుకుంటా ఉన్నది, ఏ విధంగా మంత్రులు పంపకాలం కోసం కొట్లాడుతా ఉన్నారో మనకి ఇక్కడ దీని ద్వారా తేడతెల్లమైతా ఉన్నది. ఒక ఐఏఎస్ మరి 8 ఏళ్ల సర్వీస్ ఉన్నది, కానీ నేను ఇంకా 3 ఏళ్ళు ఈ ఒత్తిడి తట్టుకోలేను, ఈ ఒత్తిడి వద్దు, నాకు ఈ బాధ వద్దు అని చెప్పి రిజైన్ చేసిండు అని అంటే మరి ఇక్కడ దీన్ని సంవత్సరం ముందే నమస్తే తెలంగాణ ఒక వార్తా కథనాన్ని రాసింది. దాన్ని పరిశీలించినట్టయితే మద్యం లేబుళ్లపై 100 కోట్ల అవినీతి అని చెప్పి మద్యం లేబుళ్ల ప్రింటింగ్ టెండర్లో జరిగిన అవినీతిని బయటపెడుతూ నిరుడు. అక్టోబర్ 11 నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం. అక్టోబర్ 11 పోయిన సంవత్సరం రోజు చేస్తే ఇవాళ అక్టోబర్ 22 రోజున ఈయన స్వచ్ఛంద పదవి విరమణ చేసిండు. సంవత్సరం మీద 12 రోజులకు ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఈ సంవత్సరం నుంచి ఆయన ఒత్తిడి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆ లేబుల్ ప్రింటింగ్ కోసం 100 కోట్ల టెండర్లకు మరి ఎవరికి పడితే వాళ్ళు సూటి పెడతా ఉన్నారు. సంబంధిత శాఖ నాకే కావాలి, మంత్రి నేనే అని చెప్పి
నా వాళ్ళకి కావాలా నేనే లేదు నేను ముఖ్య నేతను నా వాళ్ళను పంపిస్తా అని చెప్పి ఆయనే అన్ని శాఖలు నీకేనా అని చెప్పి వీళ్ళు ఈ రకంగా కొట్లాట జరుగుతూ ఉన్నది. దాంతో అక్కడ మల్లికార్జున ఖర్గే గారు ఆవేదన వ్యక్తం చేసింది. ఇవన్నీ మరి తెలియక కాదు, ఇవన్నీ ఎప్పటికప్పటికి నివేదికలు మరి కాంగ్రెస్ అధిష్టానానికి అందుతున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని గద్దెదించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది కాబట్టి దాన్ని అదన కోసం చూస్తా ఉన్నాడు. ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించినట్టయితే రేవంత్ రెడ్డి సీటు తిరిగిపోతుంది, దాంతో పాటు కాంగ్రెస్ సెటరైట్ అవుతుంది. కాబట్టి ఓటర్లకు అంది వచ్చిన అవకాశం ఇది. ఖచ్చితంగా మరి ఏదైతే కాంగ్రెస్ అధిష్టానమే ప్రశ్నిస్తా ఉన్నది, ప్రతి మహిళకి 2500 ఇస్తానో ఎందుకు ఇవ్వలేదు, మరి అదేవిధంగా పెన్షన్ 4000 చేస్తానో ఎందుకు ఇవ్వలేదు, ఇది సత్వరం ప్రతి ఇంటికి జరిగే లబ్ధి, దీన్ని కూడా అమలు చేయలేకపోతే నువ్వేమో మరి ఇక్కడ పరిపాలన చేస్తున్నావు అని చెప్పి సొంత అధిష్టానమే మరి గుర్రుగా ఉన్నదట. ఇలా ప్రతి మహిళకి 2500 రావాలన్నా, ప్రతి మరి ఇక్కడ ఏదైతే పెన్షన్ దారునికి 2000 4000, వికలాంగులకు 4000 6000 రావాలన్నా కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో మరి ఇక్కడ కాంగ్రెస్ ను చిత్తుగా ఓడియాలి. ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఏదైతే ఎన్నికయ్యే వ్యక్తి తీసుకొచ్చి చేసే అభివృద్ధి ఏం లేదు, ఇది పూర్తిగా గేమ్ చేంజర్ గా మారబోతా ఉన్నది. ఈ గేమ్ చేంజర్ గా మారాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తే రేవంత్ రెడ్డి గద్దెన దించుతారు, లేదంటే రేవంత్ రెడ్డి తోటి ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయించి ఆయన ముక్కువిండి అధిష్టానమే అమలు చేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీని సత్యనాశనం చేస్తాను రేవంత్ రెడ్డి. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయమని చెప్పి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ను పిలిపించుకొని చేతగాని రాతలు ఎందుకు రాసినవి, ఇవి ఏ విధంగా అమలు అవుతాయో ఎందుకు నువ్వు సలహాలు ఇస్తాయో అని చెప్పి ఏదైతే మేనిఫెస్టో రాసిన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చెవులు విండి మరి ఇక్కడ దగ్గర కూర్చొని పనులు చేయి, నీ ఆఫీసుల నుంచి కోట్లాది రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉంటే నువ్వు ఇంకా పరిశ్రమలకు వీటికి అనుమతులు ఇచ్చుడు కాదు, అక్రమంగా నీ ఏదైతే అనుసరగణం వసూలు చేసుకొని మళ్ళా నేను ఎలక్షన్లో పోయి మూటలతోటి మరి ఇక్కడ ఓట్లకు నోట్లు వంచి నేను గెలుస్తా అని చెప్పి నీ ఒక్కరికి గెలుపు చూసుకుని కాదు, ఇవాళ మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేయించడానికి సరైన సూచనలు సలహాలు చేయాలి, లేకపోతే ఈ అలవిగాని హామీలు ఎందుకు రాసిన వీళ్ళు అని చెప్పి ఆయన చెవులు విండి కూడా ఇవాళ మనకు ఇవన్నీ అందేలా చేయాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో చిత్తుగా ఓడియాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా కాంగ్రెస్ వాళ్ళను ఓడించినప్పుడే ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలైతాయి. ఇవాళ ఖచ్చితంగా అధిష్టానం చూస్తా ఉన్నది, అధిష్టానానికి ఖచ్చితంగా పట్టు దొరకాలి ఈ కాంగ్రెస్ పార్టీ మీద. అంటే జూబ్లీ హిల్స్ లో ఓడిస్తేనే, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఓడిస్తేనే అప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి నెత్తి మీద కాళ్ళు పెట్టి ఒత్తుకుంటా పనులు చేయించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఏం కూలిపోదు, 3 సంవత్సరాల పాటు మనం నరకయాతన అనుభవించద్దు. ఏ విధంగా అయితే ఐఏఎస్లు నరకయాతన అనుభవించి రాజీనామా చేసిండు, ఈయన వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, రాజీనామా చేస్తాడు వెళ్ళిపోతాడు, ఆయన మరి విముక్తులు అయితే ఇళ్ళకెళ్ళి మనం విముక్తులం కావాలంటే మరి 3 ఏళ్ల పాటు మనం విముక్తి అయ్యే అవకాశం లేదు. కాబట్టి అంది వచ్చిన అవకాశం జూబ్లీ హిల్స్ ఎన్నిక, ఉప ఎన్నిక, అదే విధంగా ఇప్పుడు రేపటి రోజున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, దాన నాగేందర్ ప్లేస్ లో రాబోయే ఉప ఎన్నిక, వీటన్నింటిలో కూడా కాంగ్రెస్ ను చిత్తుగా ఓడిస్తేనే ఈ 3 ఏళ్ల పాటు మనం ఇక్కడ నిలబడి ఉండగలుగుతాం, తెలంగాణ నిలబడి ఉంటది. లేదంటే ఆర్థికంగా కుప్పగూలి తెలంగాణలో బీహార్ తరహా పరిస్థితులు ఎదురైతే ఆహారం కోసం మనం ఆహారం తీసుకుపోయే లారీల మీద మరి ఎగబడి ధాన్యాలను దోచుకోవాల్సిన దుస్థితి వస్తుంది తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఎస్ఎల్బిసి మరమ్మతులకు 10,500 కోట్లు, భారీగా పెరగనున్న ప్రాజెక్టు అంచనా వ్యయం 2,292 కోట్లతోటి 2005లో పనులు మొదలు పూర్తి కాకముందే 4.5 రెట్లు పెరిగిన ఖర్చు, అసలు కంటే కొసరెక్కువ పనుల పునరుద్ధరణకు ఇరిగేషన్ శాఖ ప్రయత్నాలు. ఈ ఎస్ఎల్బిసి 2005లో అయింది, 20 సంవత్సరాల నుంచి అది ముందుకు సాగుతలేదు. ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ తోటి ఆ సిస్టమే కరెక్ట్ కాదని చెప్తా ఉంటే దాన్ని పట్టుకొని ఊగులాడుతా ఉన్నది. దాన్ని మరి ఇక్కడ కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి, 32,000 కోట్లతోటే పూర్తి అయ్యేదని చెప్పి మరి ఇక్కడ పెగ్గెలు కొట్టే కాంగ్రెస్ ఇవాళ 2,200 కోట్ల దాన్ని 10,500 కోట్లకు ఎందుకు పెంచిండ్రు. అదే విధంగా ఏదైతే తమిళేడి దగ్గర నుంచి ఎల్లంపల్లికి లింకు కలపడానికే 32,000 కోట్ల కోసం అంచనాలు ఏ విధంగా వేసిండ్రు. మరి 32,000 కోట్లతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తయ్యే ఉంటే మరి ఒక్క బ్యారేజ్ తోటే మీకు 32,000 కోట్ల ఖర్చుకు ఎందుకు అంచనాలు వేసిండ్రు అంటే కాంగ్రెస్ కు మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టయితే 4 నుంచి 5 లక్షల కోట్లు అప్పనంగా లాగేసేవాళ్ళు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేసీఆర్ నిబద్ధతతోని కేవలం 90,000 కోట్లలోనే బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ వ్యాప్తంగా నీళ్లందించిన అపర భగీరథుడు కేసీఆర్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆటో అన్నలకు జీవన భృతి ఏమాయే, ఆ అంశమే లేకుండా ముగిసిన మంత్రి ప్రెస్ మీట్. నిన్న రోజున పొన్నం ప్రభాకర్ గారు పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ మరి రవాణా శాఖకు సంబంధించి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తాను కదా ఏమని చెప్పి ఇవ్వాలంటే ఇక్కడ నిన్న రోజున వివేక్ గారు మెదక్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తే తులం బంగారం ఏమైంది అని చెప్పి
మరి ఇక్కడ వివేక్ అడిగింది, వివేక్ను ఆమె నిలదీసింది మహిళ. ఆమె అంటాడు డబుల్ బెడ్రూమ్ ఏమైందో హరీష్ రావును అడుగు అంటాడు. డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే కావచ్చు, అసలు టీఆర్ఎస్ ఏం చేయలే కావచ్చు, మరి మీకు అవకాశం ఇచ్చారు, మీరు చేసేది ఏందో మీరు చెప్పాలి. కానీ ఇంకా కూడా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటా ఇంకా కాలం వెల్లదీస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. కళ్యాణ లక్ష్మి లాంటి పథకాన్ని బృహత్తరమైన పథకం అని చెప్పి దాని నుంచి వాళ్ళ ఓట్లను కొల్లగొట్టాలని అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి అడ్డంగా మోసం చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో మహిళలందరూ కూడా నిలదీస్తా ఉన్నారు. కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటూ ఆ రోజు కేసీఆర్ మంచిగా ఉండే, ఇవాళ మీరు ఏం చేస్తలేరు అని చెప్పి శాపనార్థాలు పెట్టుకుంటూ పోయింది ఈ మహిళ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక రైతునెత్తిన మోదీ పిడిగట, ట్రంప్ ఒత్తిలకు తలొగ్గిన ప్రధాని, అమెరికా పంటలకు తెరుచుకొని ఉన్న తలుపులు అని చెప్పి ఇప్పటి వరకు ట్రంప్ మన మీద మరి ఇక్కడ రెండు విధాలుగా భారత్ మీద కక్ష కట్టిండు. ఒకటేమో నోబెల్ శాంతి బహుమతికి ఆయనను ప్రపోజ్ చేయలేదు మన భారత్ అని చెప్పి ఆయన నామినేట్ చేయలేదని, రెండోది మరి ఇక్కడ అక్కడి నుంచి సోయాబీన్ను అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించి దిగుమతుల మీద సుంకం లేకుండా దిగుమతులు చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ మన దగ్గర ఉన్న రైతుల మొక్కజొన్ననే మరి పోవడం లేదు, అమ్ముడు పోవడం లేదు. ఆ మొక్కజొన్నకు ఇక్కడ డిమాండే లేదు. అలాంటి డిమాండ్ లేని పంటలను అమెరికా నుంచి దిగుమతి సుంకాలు లేకుండా దిగుమతి తీసుకున్నట్టయితే రైతునెత్తిన పిడుగు పడుతుంది. మరి ఇక్కడ లోపాయకార ఒప్పందం జరిగిందట. మరి ట్రంప్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఇక్కడ మోడీకున్న వాళ్ళకి అవగాహన కుదిరింది. రాబోయే రోజులలో సోయాబీన్ను మరి మొక్కజొన్న రెండు కూడా దిగుమతి కాబోతా ఉన్నాయి సుంకాలు లేకుండా అని. మరి దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక్కడ ఎక్కడి వాటిలో అక్కడే కోతలు వచ్చిన ప్రారంభంగానే కొనుగోలు కేంద్రాలను కేటాయించిన అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం సన్నగిలి ప్రైవేటుకు తెగ నమ్ముకుంటున్న రైతులు మిల్లుల కేటాయింపులో మీనమేషాలు. మరి ప్రతిసారి జరిగేదే. మరి ఇక్కడ 80 లక్షల క్వింటాళ్ళు కొంటామని చెప్తా ఉన్నది, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి ఒక అంచనా వేసింది. మరి 1,45,00,000 సుమారు 1,45,00,000 మరి ఇక్కడ పంట వస్తే అవకాశం ఉన్నది. మరి దానిలో 80 లక్షలు మాత్రమే కొనుగోలు చేస్తామంటా ఉన్నది. మరి ఇప్పటి వరకు ఏదైతే అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవాళ 4వ వారానికి వచ్చినాం, అయినా కూడా ఇప్పటి వరకు ఆ 4వ వారంలో అడుగుపెట్టినా కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు అని అంటే వాళ్ళు అక్కడ ప్రైవేటుకు తెగ నమ్ముకుంటే, ఎందుకంటే బోనస్ ఇవ్వాలి. ఇప్పుడు సన్నవడ్లు కనుక తీసుకొచ్చినట్టయితే దాని బోనస్ ఇవ్వాలి. ఇప్పటికే రబీ బోనస్ బాకీ ఉన్న రైతులకు ఇప్పటికే మరి ముందే చెప్తే ఆ 80 లక్షల క్వింటాలకు డబ్బులు కట్టియాలి, మళ్ళీ దాంతో పాటు సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలి. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవకుండా ఉంటే మరి రైతుల మీద ఒత్తిడి పెరిగి వాళ్ళు ఎక్కడ ధాన్యాన్ని దాచుకోవాలో తెలియక అకాల వర్షాలకు భయపడి మరి ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడి వాళ్ళు అక్కడ అమ్ముకుంటే మనం 40 లక్షలు 30 లక్షలు కొనుగోలు చేస్తే సరిపోద్ది అనేది ఇక్కడ రైతుల మీద కక్ష కట్టి ఇవాళ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రాలను తెరవకుండా హింసిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అవినీతి పోస్టులకు చెక్ అట. మరి అవినీతి పోస్టులకు చెక్ అని ఇవాళ ఆ పోస్టులను కనుక మీరు మంత్రివర్గం తీర్మానం చేసి జీవో తీసిన రోజే బంద్ చేసినట్టు ఉంటే గౌరవంగా ఉండేది. ఇవాళ పూర్తి స్థాయిలో మరి ఏసీబీ దాడులలో నిత్యం అక్కడ వసూళ్ల భాగవతం బయటపడడంతో ఇవాళ చెక్ పోస్టులు బంద్ చేసిరంటే మీ ప్రభుత్వ అవినీతి మరకలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వంలో మరి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన శాఖలకు సంబంధించిన అధికారులు ఏ మేరకు అవినీతికి పాల్పడతా ఉన్నారో ఇదే నిదర్శనంగా కనబడతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అయ్యప్ప సన్నిధిలో ముర్ము శబరిమలకు వచ్చిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు ఇరుముడి తలపై పెట్టుకొని సన్నిధానానికి చేరిక అని చెప్పి మరి ఇక్కడ బీజేపీ విధానాలకు అనుగుణంగా దేవుణ్ణి నమ్ముకునే ఓట్లు అడిగే బీజేపీ విధానాలకు సపోర్ట్ గా ఉండాలి. కాబట్టి ద్రౌపది ముర్ము గారిని కూడా ఆఖరికి శబరిమలకు పంపించే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం అనే విషయాన్ని మనం గమనించాలి. అందులో భాగంగా ఈమె ఏదైతే మరి హెలికాప్టర్లు పోయిందో ఆ హెలికాప్టర్ ఆ టైరు కూరుకుపోయిందట, త్రుటిలో ప్రమాదం తప్పింది. మొత్తానికైతే హెలికాప్టర్ ప్రమాదాలలో మరి ప్రముఖులు మరి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మన దగ్గర ఏదైతే మరి పార్లమెంటు స్పీకర్ గా ఉన్నటువంటి బాలయోగి గారు కూడా చనిపోయినారు. ఈ నేపథ్యంలో మరి ఆమె త్రుటిలో ప్రమాదం తప్పించుకొని మరి ఇక్కడ ఘోర విషాదం నుంచి ఇక్కడ భారతదేశాన్ని బయటపడేసిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక G+1 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లట అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇదిని కూడా జూబ్లీ హిల్స్ లో మరి అక్కడ ఏదైతే మీకు కూడా రాబోతా ఉన్నాయని చెప్పి వాళ్ళు కింది స్థాయి కార్యకర్తలు అడగడానికి వాళ్ళు ఇంటింటికి పోయి మభ్య పెట్టడానికి ఇది ఒక పద్ధతి తప్ప ఇల్లు ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఊరికి 10 కూడా ఇయ్యలేదు, ఊరికి 10 కూడా చక్కగా చేయడం లేదు, ఇంకా మేము సిటీలో కూడా ఇస్తామని చెప్పి మరి ఖజానా నిలువెట్టుకొని ఇవాళ కేవలం వాళ్ళని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక జూబ్లీ హిల్స్ తర్వాతే స్థానికం. నేడు మంత్రివర్గ సమావేశంలో స్పష్టత, ముందస్తుగా
మంత్రులతో సీఎం జూమ్ కాన్ఫరెన్స్ 42% కోసం చేయాల్సిన ప్రయత్నాలను చేశామనే భవన్లో పలువురు మంత్రులు. రిజర్వేషన్లు 50% మించొద్దన్న సుప్రీంకోర్టు. పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే బీసీలకు 42% కేటాయించాలని యోచన. ఎన్నికలు జరపలేదని అపవాదు రావద్దని ఎన్నికలకు వెళ్లాలన్నది మెజార్టీ అభిప్రాయం. చట్టపరంగా 42% ఇవ్వాలని సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ. ఇక్కడ రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు చెప్పిందట. ఎప్పుడు చెప్పింది? నిన్న చెప్పిందా, మొన్న చెప్పిందా? వీళ్ళు జీవో తీయక ముందు 50% మించద్దు అనేది లేదా? వీళ్ళు ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టే రోజున ఆ బిల్లు చట్టబద్ధం కాదు అనే విషయం వీళ్ళకి తెలియదా? ఏదైతే కేంద్రంలో పార్లమెంట్ లో చేయాల్సిన బిల్లు ఇక్కడ శాసనసభలో చేస్తే దాని ద్వారా ఒరిగే ప్రయోజనం ఏమి లేదని తెలియదా? ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ నిలబడదు అనే విషయం వీళ్ళకి తెలియదా? మరి జీవో ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఒకవైపు హైకోర్టులో కేసు పెండింగ్ లో విచారణలో ఉండగానే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇవాళ స్వతంత్ర సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ కూడా అబాసు పాలు చేసి ఇవాళ మళ్ళీ ఏం ఎరగనట్టు మళ్ళీ పాత పద్ధతిలో పోతామని చెప్పి మరి ఇవాళ 42% ఇస్తామని చెప్పి బీసీలకు ఆశ పెట్టి మోసపుచ్చిన కాంగ్రెస్ ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నది. ఈ గైడ్ లైన్స్ ఇవాళ కొత్తగా వీళ్ళు కోర్టుకు పోతే ఇది గైడ్ లైన్స్ ఇచ్చినట్టు చేస్తా ఉన్నారు. ఎన్నడో ఉన్న గైడ్ లైన్స్ ఇది చెల్లది 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 అని బీసీ సంఘాలన్నీ మొత్తుకుంటున్నా కూడా కేవలం బీసీలను ఏమార్చే కుట్రలో భాగంగా ఇవాళ బీసీలకు ఆశ పెట్టి ఒకటి చెల్లని జీవం తీసుకొచ్చి ఇక మీకు అన్నం పెడతన్నా అని మరి ఇక్కడ కంచం పెట్టి ఆ కంచం తినే కంచాన్ని లాగేసుకున్నది ఇలా కాంగ్రెస్. కాబట్టి బీసీలందరూ కూడా 42% చట్టబద్ధంగా అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతారు. పెట్టాల్సిన బాధ్యత ప్రతి బీసీ పౌరుని మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సుంకాలు 16% లోపైనట్టు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో చర్చలు. మరి ఇక్కడ ఆల్రెడీ ట్రంప్ కు మరి మోడీకి ఒక అవగాహన కుదిరింది వాణిజ్యం మీద. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే దిగుమతి అయ్యేటువంటి మక్కలు అదేవిధంగా మరి సోయాబీన్ ఉన్నదో ఈ మక్క సోయాబీన్ రైతుల నెత్తి మీద గుదిబండ పడబోతా ఉన్నదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు ఏంది అని అంటే ఇవాళ లేబుల కోసం కాంట్రాక్ట్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటూ ఆఖరికి అధికారులు బలైతా ఉన్న విషయాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రపతికి త్రుటిలో తప్పిన ప్రమాదం. మరి ఇక్కడ హెలికాప్టర్ ఒరిగిందట, టైర్ ఏదో అలా కూరుకపోయింది. మరి ఇక్కడ భారీ ప్రమాదం అయితే తప్పింది. మరి ఇక్కడ ఇదొక మరి ఏదైతే శుభ సూచకంగా మనం భావించవచ్చు. ఇలాంటి సంఘటన దురదృష్ట సంఘటన నుంచి త్రుటిలో బయటపడ్డ మరి రాష్ట్రపతి గారికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే సెల్యూట్ మేడం. రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె బాస్ నాయకత్వ పటిమ చాటుతున్న మహిళా ఐఏఎస్లు. పోలీస్ కొలువంటేనే సవాళ్లతో సహవాసం, కఠినంగా వ్యవహరించాల్సిన చోట మహిళలు రాణించలేరు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు అలాంటి అనుమానాలకు పటాపంచలు చేస్తూ మహిళా అధికారులు పోలీస్ శాఖలో దూసుకుపోతా ఉన్నారు. మరి ఇప్పటికే సీనియర్ ఐపీఎస్లు చాలా మంది మహిళలు ఇప్పుడు కీలక విభాగాల్లో ఉంటే ఇప్పుడు సుమారు 50% వస్తా ఉన్నారు ఐపీఎస్లలోకి మరి మహిళలు. ఇంతకుముందు ఏదైతే మరి ఇక్కడ సివిల్స్ లో అత్యధికంగా ఐఏఎస్ నే ప్రిపేర్ చేసేది మహిళలు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఐపీఎస్ ను కూడా ప్రిపేర్ చేస్తూ మహిళలు మరి ఇక్కడ మగవాళ్ళతోటి ధీటుగా రాణిస్తున్న పరిస్థితులకు సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.